ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తన హయాంలో అభివృద్ధిని అటకెక్కించిన వైసీపీ అధ్యక్షుడు జగన్ చంద్రబాబు సర్కారును విమర్శించే హక్కు లేదన్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంలోనే మావిగన్ డ్రామాను మొదలుపెట్టారని విమర్శించారు. ఏపీకి అమరావతికి ఏకైక రాజధాని అని పార్లమెంటు ప్రకటించిన మావిగన్ తో వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్తాననడం హాస్యాస్పదమంటున్న ఎంపీ కేశినేని చిన్నితో మా రిపోర్టర్ సుమా ఫేస్ టు ఫేస్. అభివృద్ధి పనంలో ముందుకు వెళ్తూనే ఉంది. దీనికి సంబంధించి ఎంపీ కేశినేని చిన్ని కూడా సరే అసలు అభివృద్ధి ఎలా ముందుకు నడుస్తుంది ఇప్పుడు చూస్తుంటే ప్రతిపక్ష నేతల వాళ్ళందరూ కూడా అయితే అభివృద్ధి కుంటుపడిందంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. దానిపైన ఏమి చెప్తారు సార్? అసలు అభివృద్ధి కుంటుపడింది అని ప్రతిపక్ష నేతలు అంటానికి ప్రతిపక్ష నేతలు ఏ రోజున్నా ప్రజల్లోకి వెళ్ళారా, లేకపోతే ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారా? ఎట్లాగో అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏ రోజు వెళ్ళని వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు ఏమనుకున్నారంటే మా బాధలు ఏదైనా కష్టాలుంటే ప్రతిపక్షం కింద వస్తామని అనుకున్నారు. ఏ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టని వీళ్ళు అసలు ప్రజా సమస్యల గురించి మాట్లాడే హక్కే లేదు. రెండోది మీరు చూస్తున్నారు గత 3 రోజుల నుంచి కూడా ఉన్న 3 రోజుల్లో ఎన్ని శంకుస్థాపనలు ఎన్ని ఓపెనింగ్లు చేశాము చూస్తే మొన్నటి నుంచి మొదలు పెడితే ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే 15 కోట్లు నిన్న ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి డ్రైనేజ్లకు కానీ రోడ్లకు కానీ ఓపెనింగ్లు చేయడం జరిగింది. నిన్నే చూసాం అమృత్ భారత్ రైల్వే స్టేషన్ రాయనపాడు ఓపెనింగ్ చేయడం జరిగింది. మొన్న కూడా మనం గుణదల 20 సంవత్సరాల గుణదల వాసుల కలైన ఆర్యూబీలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇట్లా 1 కాదు 2 కాదు కూటమి ప్రభుత్వం వస్తే ఎన్నో కార్యక్రమాలు చూస్తే స్టేడియంలు 3 ఓపెన్ చేసాం. క్రికెట్ స్టేడియంలు ఇవాళ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను మొత్తం పగలగొట్టి రెనోవేట్ చేస్తున్నాం. అసలు చూస్తే ఎక్కడ చూసినా విజయవాడ నగరం చుట్టుపక్కల అభివృద్ధి అంటే ఎవరన్నా చేశారు అంటే తెలుగుదేశం ప్రభుత్వమే. అన్నిటికన్నా ముఖ్యంగా కృష్ణా డెల్టాకి మొన్న మధ్య గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా వర్షాభావ సమయంలో కూడా గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే. ఏ రోజు నిద్ర లేకమని ఈ ప్రతిపక్ష నేతల యొక్క పిచ్చి కబుర్లు పిచ్చి మాటలు ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. మళ్ళీ ఎలక్షన్స్ లో వస్తాం మావిగన్ నినాదంతో వస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సార్, దాని మీద ఏమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి 10 రోజులకు ఒకసారి వచ్చే విజిటింగ్ ప్రొఫెసర్. ప్రజల సమస్యలు తెలియదు. అసలు మావిగన్ అంటాడు. అసలు మావిగన్ అంటే ఇవాళ మేము విజయవాడ నగరం, గుంటూరు నగరం, మంగళగిరి, చిలకలూరిపేట, నందిగామ, మైలవరం, తెనాలి, ఒయ్యూరు ఇవన్నీ కూడా క్యాపిటల్ రీజన్లో భాగం. కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ ఇచ్చింది. ఏమని గెజెట్ ఇచ్చిందంటే సిఆర్డిఏ రీజన్ మొత్తం కూడా క్యాపిటల్ రీజనే కాబట్టి ఈ విజయవాడలో ఇన్ని కార్యక్రమాలు చేసి అమరావతికి ధీటుగా విజయవాడని తీసుకొచ్చాలని మేము ఆలోచిస్తున్నాం. ఇవాళ వచ్చి మా మీద ముసలి కన్నీరు కార్చొద్దు. నీ ముసలి కన్నీరు వైజాగ్ వాళ్ళు చూశారు, కర్నూలు వాళ్ళు చూశారు, మేము భరించలేము. నువ్వు తప్పుకుని శుభ్రంగా పులివెందుల్లో పోటీ చేస్తే ఆ సీటు కూడా గెలిచే పరిస్థితుల్లో లేవు కాబట్టి రాజకీయాల్లో తప్పుకుంటే బాగుండదని తెలియజేస్తుంది. ల్యాండ్ పూలింగ్ విషయం సంబంధించి రైతులను కూడా బలవంతంగా అయితే ల్యాండ్ పూలింగ్ చేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం అయితే జరుగుతుంది సార్. ఇదే అంశం పైన కూడా ల్యాండ్ పూలింగ్ కి బలవంతంగా తీసుకున్నారన్నది కూడా వస్తున్న అపోహలకి మీరు ఎలా చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి నోటంటే ఏ రోజన్నా నిజం వచ్చిందా? ఏ రోజు నిజం రాదు. చెప్పేవన్నీ అబద్ధాలే. ఆ రోజు బాబాయిని హత్య చేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టాలని చూశాడు. గొడ్డల కేసు, గొడ్డల పార్టీ. అంతేకాకుండా తన మీద తాను ఒక గులకరాయి వేపించుకుని అది కూడా మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల మీద రుద్దాలని చూశాడు. ఆఖరికి అదేదో కోడి కత్తి చేశాడు. ఇటువంటి అబద్ధాల కోరిట నిజాలు ఏ రోజున్నా వస్తాయా? కాబట్టి మనం నిజం అనేది అతను నోటంటే మనం చూడలేం. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలను మనం పట్టించుకునే పరిస్థితిలో లేవు. అర్జెంటుగా ఇతన్ని పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డిని పులివెందులు కూడా గెలిపించుకునే పరిస్థితుల్లో లేదు. మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే ఉంటాం, ప్రజలతోనే నడుస్తాం. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా బడ్జెట్ ఆర్థికంగా బడ్జెట్ ను తీసుకొని వచ్చి కేంద్రం వైపు నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా అభివృద్ధి సంక్షేమంలో ముందుంటుందంటూ కూడా కేశినేని చిన్ని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ శ్రావణ్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.